హలో వ్యూయర్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితికి పాలవెల్లి ఎందుకు కడతారో ఈ వీడియోలో నేను మీకు చెబుతాను, వినండి. వినాయక చవితి పాటించే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగానే ఉంటుంది. అందులో ఒకటి పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణపతి పూజ పరిపూర్ణం కాదు. ఇలా చవితికి పాలవెల్లి కట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. చతురస్రాకారంలో ఉన్న ఒక ఊయల వంటి వస్తువుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి ఆకులు కలువ పువ్వులతో అలంకరించి మొక్కజొన్న పొత్తులు బత్తాయి దానిమ్మ వంటి పళ్ళు ఈ సీజన్లో దొరికే రకరకాల పండ్లని కడతారు. అయితే ఈ పాలవెల్లి కట్టడం వెనుక ఒక కారణం ఉన్నది. గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా. సృష్టి స్థితి లయలకు ప్రతీక గణపతి. అనంత విశ్వంలో భూమి అనుబంతి. భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి. పాల సముద్రాన్ని తలపిస్తాయి. వీటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు. దానికి చిహ్నంగా పాలవెల్లిని వినాయక చవితికి కడతారు. భూమి సృష్టిని సూచిస్తూ మట్టి వినాయకుడు, జీవానికి స్థితి చిహ్నంగా పత్రిని, ఆకాశానికి లయంకి చిహ్నంగా పాలవెల్లిని గణపతి పూజలో ఆరాధిస్తారు. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజను అందుకునే దైవం. కనుక గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడం. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని వినాయక చవితికి కడతారు. అంటే పాలవెల్లి సకల దేవతలకు ప్రతీక. పాలపుంతలో నక్షత్రాలుగా వెలగపండు, మొక్కజొన్న పొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ వంటి వివిధ రకాల వస్తువులను కడతాము. అవి ప్రకృతికి చిహ్నం. వినాయకుడు సాక్షాత్తు ఓంకార స్వరూపుడని నమ్మకం. అంతే కాదు, ప్రపంచానికి అధిపతి అయిన స్వామికి ఛత్రంగా పాలవెల్లిని కట్టే సాంప్రదాయం ఏర్పడిందంట. ఇదండి నాకు తెలిసిన పాలవెల్లి ఎందుకు కడతారు అన్నదానికి నాకు తెలిసిన విషయాలు. ఈ విధంగా మేము మా ఇంట్లో మా పొలంలోని మా ఇంట్లోని పువ్వులతో పత్రితో కాయలతో మేము పాలవెల్లిని కట్టుకున్నాము. మీరు మీ ఇంట్లో ఏ విధంగా గణపతి పూజ చేసుకున్నారు, ఏ విధంగా పాలవెల్లిని కట్టుకున్నారు నాతో షేర్ చేసుకోండి, కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను.